యలగందుల గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు తాను దత్తత తీసుకుంటానని కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జి వెలిచాల రాజేందర్రావు ప్రకటించారు. కొత్తపల్లి మండలం యలగందుల గ్రామంలో వీబీజీ రామ్జీ నిధుల ద్వారా 25 లక్షల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులని ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న యలగందుల బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయడానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని రాజేందర్రావు తెలిపారు. అవసరమైన నిధులు మంజూరు చేయించి బ్రిడ్జి నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో కొంత అన్యాయం జరిగింది అని, అర్హులైన పేదలకు ఇంటి పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య, యలగందుల సర్పంచ్ నిమ్మల అంజయ్య, ఉప సర్పంచ్ గసికంటి కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంజాల స్వామి, ఏఎంసీ డైరెక్టర్లు పంజాల శ్రీనివాస్, బోనాల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అభివృద్ధిలో భాగంగా ఈజీఎస్ కింద 25 లక్షల ఫండ్స్ యలగందుల గ్రామంలో రోడ్స్ వేసే కార్యక్రమం కోసం శాంక్షన్ చేసిన సందర్భంలో నన్ను ఇక్కడికి వచ్చి కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ చేసే ఆలోచన చేసినారు నిమ్మల అంజన్న గారు, సర్పంచ్ గారు మరియు వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ గారు. ఈ గ్రామం మీ అందరికీ తెలుసు, అఫెక్టెడ్ విలేజ్, ముంపు గ్రామము. అప్పుడు కూడా ఏదైతుందో చాలా మంది జాగాలు కోల్పోయినారు. మొన్న కూడా ఇందిరమ్మ గృహాలలో కూడా మీ అందరికీ, మీ గ్రామానికి న్యాయం జరగలే. చాలా తక్కువ ఇందిరమ్మ ఇండ్ల శాంక్షన్ జరిగింది. దాని మీద కూడా అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఇది ఓన్లీ షురువాతు 25 లక్షల ఫండ్ ఇప్పుడు పెట్టినాను.